అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుడే నా కాపరి, నన్ను కాపాడే దేవుడు, ఆయన నన్ను రక్షించేవాడు, ఆయన నన్ను పోషించేవాడు, ఆయనే నాకు సమస్తము దయచేసేవాడు. నాకు లేమి కలగదు అంటే నాకు ఏది కొదవ ఉండదు, నాకేది తక్కువ ఉండదు. నాకు కావాల్సిన సమస్తము నా తండ్రే నాకు ఇస్తాడు, నా దేవుడే నాకు ఇస్తాడు అని ఆయన చెప్తున్నాడు. అలాగే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అంటే పచ్చిక గల చోట్ల ఎలా ఉంటాయి అంటే పచ్చిక అంటే గడ్డి. ఆ గడ్డి పచ్చగా చాలా ఉంటుందన్నమాట. అలాంటి చోట్ల ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక గొర్రెపిల్ల ఉందనుకోండి, ఆ గొర్రెపిల్ల ఇప్పుడు ఒక ప్లేస్లో వదిలేస్తే ఎక్కడైతే పచ్చిక బాగుంటుందో, ఎక్కడైతే పచ్చగా గడ్డి బాగుంటుందో, ఎక్కువ ఉంటుందో అలాంటి చోట్లకి వెళ్ళి మేస్తుంది. ఎందుకు అంటే మిగిలిన చోట్ల ఎందుకు మేదంటే అక్కడ పెద్దగా గడ్డి ఉండదు, పచ్చగా ఉండదు, కాబట్టి పెద్దది ఇష్టపడదు, అక్కడ బాగుందని అక్కడికే వెళ్తుంది. అలాగున దేవుడు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని దావీదు గారు చెప్తున్నాడు అనమాట. అంటే ఆ గొర్రెపిల్ల ఎలా అయితే పచ్చగా ఉండే చోటుకు వెళ్ళి మేస్తుందో, సమృద్ధిగా ఉండే చోటుకు వెళ్ళి తన ఆకలి తీర్చుకుంటుందో, అలాంటి స్థితిలో దావీదు గారిని దేవుడు లేమి లేకుండా, లేని స్థితిలో పెట్టకుండా ఆయనకు సమృద్ధిగా సమస్తాన్ని ఇస్తున్నాడు అనమాట. అలాంటి చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు నన్ను అని చెప్పి దావీదు గారు చెప్తున్నాడు అనమాట. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతి అంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. శాంతి, సమాధానం. శాంతికరమైన జలముల యొద్ద అంటే మంచి నీరు. అంటే ఇప్పుడు ఈ గొర్రె పచ్చిక మేయడమే కాదు, నీళ్ళు కావాలి కదా, నీళ్ళు తాగాలి కదా, మంచి నీరు. అలాంటి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అంటే దావీదు గారు చెప్తున్నాడు, నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. అంటే ఎలా అంటే మంచి నీరు ఉన్న ప్రదేశంలో నన్ను నడిపిస్తున్నాడు. అంటే చూసుకుంటే ఒక కాపరి గొర్రెలను ఎలా మేపుతాడు, కావాల్సిన ఆహారము, కావాల్సిన నీరు సమస్తము ఉండే చోట్లలోకి తీసుకెళ్ళి మేపుతాడనమాట. అంటే గొర్రె బాగా మేయని, బాగా తినని, బాగా తృప్తిగా ఉండని, బాగా నీళ్ళు తాగని, బాగుండని అన్నట్లు మేపుతాడు కదా, అలా చూసుకుంటాడు కదా. అలా నా దేవుడు నన్ను అన్ని విషయాల్లో నాకు ఏది కొదవ చేయకుండా, లేమి లేకుండా సమృద్ధిగా ఉండే ప్రదేశాల్లో నన్ను పెడతాడు, నడిపిస్తాడు, నన్ను పరుండు చేయించున్నాడని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఆయనకు సమాధానం కలుగజేసి ఆయన కావాల్సిన సమస్తాన్ని దయచేస్తున్నాడని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ దావీదు గారు, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి, ఆయన పైన ఆనుకున్నాను కాబట్టి, ఆయన చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను కాబట్టి, ఆయన హృదయానుసారుడుగా నేను జీవిస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను పచ్చిక గల చోట్లలో నడిపిస్తున్నాడు, పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నాకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు. అందరూ మనుషులు ఎలా అంటే నాకు అది కావాలి, ఇది కావాలని మనుషుల వైపు చూస్తారు. మనుషుల వైపు చేయి చాచి నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ప్రయాసపడతారు, ఏదేదో ట్రై చేస్తారు. కానీ నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నేను సజీవుడైన సర్వశక్తి గల దేవుని వైపు చూస్తున్నా, ఆయన పైన ఆనుకున్నా. కాబట్టి నాకు ఏ లేమి ఉండదు, ఏ కొదువ ఉండదు. ఎందుకంటే సమస్తము ఆయన దగ్గరే ఉన్నది, ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి నాకెందుకు భయం? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దావీదు గారు అలా చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే మనుషుల వైపు చూసి నాకు అది కావాలి, ఇది కావాలని విసిగిపోయారో, అప్పులు సొప్పులు చేశారో, రకరకాల పరిస్థితులను బట్టి నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది లేమిగా ఉంది, అందరికీ అది కావాల్సినవన్నీ ఉన్నాయి, నాకు మాత్రం లేదు, నా బ్రతికెట్లుంది, దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను, ఇలా ఎంతమంది అయితే బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో, నాకు లేమి, నాకు అది లేదు, ఇది లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం చెప్తుంది ఏమంటే, దావీదు గారు దేవుని పైన ఎలా అయితే ఆధారపడ్డాడో, దావీదు గారు దేవుని మీద ఎలా అయితే ఆనుకొని ఆయన చిత్తానుసారంగా జీవించారో,
అలా మీరు కూడా చేయగలిగినట్లయితే, అలా మీరు జీవించగలిగినట్లయితే మీకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు. సమృద్ధిగా దేవుడే మీకు ఇస్తాడు. ఆయన ఏలుబడిలో ఉండండి, ఆయన చిత్తానుసారంగా నడవండి, ఆయన మాటకు లోబడండి, ఆయన ఆజ్ఞలను పాటించండి. ప్రైజ్ ది లార్డ్. ఇలా మీరు చేయగలిగితే మీకు ఏ లేమి ఉండదు, ఏ కొదువ ఉండదు. ఖచ్చితంగా దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీరు ఈరోజు లేమితో ఉండొచ్చు, బాధపడుతుండొచ్చు, లేని స్థితిలో ఉండొచ్చు. రండి, దేవుని దగ్గరికి రండి. ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని సమృద్ధిలో నిలబెడతాడు, సమృద్ధినిస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టు, కనికరాన్ని బట్టి నాయన ప్రభా, మీ పాదాల చెంతకి రావడానికి కృప చూపెట్టారు. స్తోత్రములు. అవును దేవా, నాయన ప్రభా, దావీదు గారు చెప్తున్నారు, స్వామి నాకేలేమీ లేదు, ఏ కుదువ లేదు, ఎందుకంటే ఆయన నన్ను పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు అని దావీదు గారు చెప్తున్నారు. అవును తండ్రి దేవా, మీపైన నమ్మకం ఉంచిన వారు, మీపైన ఆనుకున్నవారు, పూర్తిగా మీపైన ఆధారపడిన వారిని తండ్రి మీరు విడిచిపెట్టరు. వారికి ఏలేమీ లేకుండా, కుదువ లేకుండా సమృద్ధినిస్తాడు. అంత గొప్ప దేవుడు మీరు. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే ఇలాంటి లేమిలో ఉన్నారు, లేని స్థితిలో ఉన్నారు, అందరికీ మీకు ఇష్టమైతే సమృద్ధిని దయచేయండి, కార్యము చేయండి. మీ వైపు ఎంతమంది చూస్తున్నారో ఈ వాక్యాన్ని బట్టి అయినా అవును దేవుడు నాకు సాయం చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో మీ పైన ఆనుకుంటున్నారో, మీ వైపు చూస్తున్నారు, ఆశగా మీ వైపు ఎదురు చూస్తున్నారు, అందరికీ మీకు ఇష్టమైతే సమృద్ధిని దయచేయమని. అలాగే ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.